X and Y can complete a certain work in 16 days and 24 days respectively. They work together for 4 days. Z alone completes the remaining work in 10.5 days. Y and Z together can complete 7/8 part of the same work in. X అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 16 days టైం పడుతుంది. Y అనే పర్సన్కు 24 days టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? 16, 24 కలిసి 48 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 48/16 అంటే 3. ఎఫిషియన్సీ ఆఫ్ వై ఏమవుతుంది? 48/24 అంటే 2 అవుతుంది. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. 1 day ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ వైది ఏమవుతుంది? 3, 2 కాబట్టి 5 అవుతుంది. 1 day ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 5 అవుతుంది. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days అన్నాడు. 4 days యొక్క ఎక్స్ ప్లస్ వై యొక్క వర్క్ ఏమవుతుంది? 4 into ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై 5 కాబట్టి 4 into 5 20 units ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. మనకి ఇక్కడ టోటల్ వర్క్ 48. రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 20 units వర్క్ కంప్లీట్ అయినప్పుడు 48 - 20 అంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ వర్క్ రిమైనింగ్ వర్క్ అనేది 28 units ఉంటుంది. ఈ 28 units ఆఫ్ వర్క్ను జెడ్ ఎలన్ కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 10.5 days. జెడ్ ఒక్క డే 10.5 days. 10.5 days అన్నా 10.5 days అన్నా కూడా సేమ్ 28 units ఆఫ్ వర్క్ను కంప్లీట్ చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత? 48. 48 units వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 48 into 10.5 అంటే 21/2 into 28. 2 1 2 24 जा 7 3 जा 7 4 जा 2 1 4 1 जा 4 6 जा 6 3 जा 18 days. జెడ్ అనే పర్సన్కి ఈ టోటల్ 48 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 18 days టైం పడుతుంది. జెడ్ అనే పర్సన్కి 18 days టైం పడుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ జెడ్ ఎఫిషియన్సీ ఏమవుతుంది? టోటల్ వర్క్ 48/18. 6 3 जा 6 8 जा 8/3 ఎఫిషియన్సీ అవుతుంది. జెడ్ యొక్క ఎఫిషియన్సీ 8/3. మన క్వశ్చన్లో ఏమి అడిగాడు? వై అండ్ జెడ్ టుగెదర్ కెన్ కంప్లీట్ 7/8 ఆఫ్ ద సేమ్ వర్క్ అన్నాడు. టోటల్ వర్క్ వచ్చేసి 48. 7/8 వర్క్ ఏమవుతుంది? 7/8. 8 1 जा 8 6 जा 42. ఈ 42 units ఆఫ్ వర్క్ను వై అండ్ జెడ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద పార్ట్ ఆఫ్ ద సేమ్ వర్క్ అన్నాడు. 7/8 పార్ట్ ఆఫ్ వర్క్ ఎంత? 42 units. ఇక్కడ వై అండ్ జెడ్, వై యొక్క ఎఫిషియన్సీ 2, జెడ్ యొక్క ఎఫిషియన్సీ 8/3. 2 + 8/3 42/3 2 6 6 + 18 14/3 అనేది పైకి వెళ్ళిపోతుంది. 14 1 जा 14 3 जा 3 3 जा 9 days. ఆన్సర్ విల్ బి ద 9 days.